చూడండి, మనం ఉంటున్న ఈ అడవి రేఖ చిత్రమే ఇది. ఇంతేనా? నువ్వేదో ముగ్గురేస్తావు అనుకున్నాను నేను. దీంతో ఏం చేస్తావురా? ఏ నిమిషంలోనైనా శత్రువులు గాని పోలీసులు గాని ఈ స్థలానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన రక్షణ కోసం నేను కొన్ని చిట్కాలు చేయబోతున్నా. నువ్వు సూపర్ రా. మన గ్యాంగ్ లో నా తర్వాత నువ్వే తెలివైన వాడివి. చాలా సంతోషం రా. మన ఆపరేషన్ మొదలు పెడదాం. ఏంటయ్యా ఇంత లేట్గా వచ్చారు? ఏం చెప్పమంటావు, మీటింగ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. రాజన్న ఒక టీవు. ప్రవీణ్ అన్న, నేను శంభు. శంభు, కొంచెం అలా వెళ్ళి మాట్లాడుకుందా. రా. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు జైలు తప్పించుకున్నావు? మరో దారి తెలియక. ఏ నిమిషంలో అయినా నువ్వు పోలీసులకు పట్టుబడచ్చు. అదే జరిగితే ఏమవుతుందో తెలుసా? అవును, నన్నెందుకు కలవాలని చెప్పావు? ఆ రోజు బస్సు తగలబెట్టింది మేము కాదు. మీరు కాదా? మరి ఇంకెవరు? వేరే ఎవరు? నీకెలా తెలుసు? బస్సును తగలబెట్టింది ఎవరో కనిపెట్టాం. కుమార్ అనేవాడు. అతను ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. ఎవరో చెప్పారని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఎవరి కోసం చేశాడు? అది వాడు చెప్పడం లేదు. మరి ఎందుకని ఈ విషయం పోలీసులకు చెప్పలేదు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కుమార్ పోలీసుల దగ్గర మార్చి చెప్తే తర్వాత మా మాటలు పోలీసులు నమ్ముతారా? ఇప్పుడు ఎలాగైనా మీరే మాకు హెల్ప్ చేయాలి. ఎవరికంటా పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుమార్ తప్పించుకోకూడదు. నమస్కారం సార్. కొంచెం లోపలికి వెళ్ళాలి. నడిచి చాలా టైర్డ్ అయినట్టున్నారు. అదేం కాదు, రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం చాలా సాధారణమే. అది మాత్రమే కాదు, స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇంటి నుంచి స్కూల్కి 10 కిలోమీటర్లు అంటే రోజు రాను పోను 20 కిలోమీటర్లు నడిచేవాడిని. నేను 1 మెన్ ఆర్మీని. ఎక్కడ వాడు? ఎవరు? కుమార్. నన్ను క్షమించండి సార్. వీళ్ళ దగ్గర నిజం చెప్పకపోతే నన్ను చంపేసేవాళ్ళు. అంటే అంతా తెలిసి అన్నమాట ఈ నాటకాన్ని ఆడించావు. కరెక్ట్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం కోసమే నేనే ఈ ప్లాన్ వేశాను. నీ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ నేను ఒంటరిగా వచ్చి మీ దగ్గర చిక్కుకుంటాననుకున్నావా?